అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సమస్యాత్మక నేలల గురించి చర్చిద్దాము. ఎందుకన్నామంటే ఈ మాట రైతులు పంటలు సాగు చేయడానికి సమస్యగా మారి ఉంటాయి కాబట్టి వీటిని సమస్యాత్మక నేలలు అంటారు. దీన్ని ప్రాబ్లమాటిక్ సాయిల్స్ అని కూడా అంటారు. ఈ సాయిల్స్‌లో మనం ఈ 9 రకాలు ఉన్నాయి. ఈ 9 రకాలు కూడా పంటలు సాగు చేయడానికి రైతులకు సమస్యగా మారి ఉంటాయి. అయితే ఈరోజు మనం ఆమ్ల నేలల గురించి దానిలో ఒకదాని గురించి చర్చిద్దాము. ఈ ఆమ్ల నేలలు మనం ఎలా గుర్తించాలని చూసినట్లయితే చూడడానికి తేలికపాటిగా కనిపించి ఎర్రగా కనిపిస్తూ ఉంటే ఇలాంటి నేలలను ఆమ్ల నేలలుగా గుర్తించాలి. పీహెచ్ మీటర్ ద్వారా కూడా మనం దీన్ని గుర్తించవచ్చు. 6.5 కంటే తక్కువ పీహెచ్ వాల్యూ ఉన్నప్పుడు వీటిని ఆమ్ల నేలలుగా మనం గుర్తించాలి. ఈ ఆమ్ల నేలలు తయారవ్వడానికి ప్రధాన కారణం ఏందని చూసినట్లయితే ఎడతెరపి లేని వర్షాలు కంటిన్యూస్గా సంవత్సరం పొడవునా వచ్చేటువంటి ఏరియాలలో ఈ భూమి మీద ఉన్నటువంటి పై పొరలో ఉన్నటువంటి కాల్షియం, మెగ్నీషియం అండ్ పొటాషియం ఈ మూలకాలు, ఈ పోషకాలు అనేటివి వాష్డ్ అవుట్ వెళ్ళిపోతాయి అన్నమాట. దానివల్ల మనకు ఈ యొక్క ఆమ్ల నేలలు అనేటివి తయారవుతూ ఉంటాయి అలాంటి ఏరియాలలో ఎక్కువగా. అదేవిధంగా మనం కంటిన్యూస్గా అమోనియం బేస్డ్ ఫెర్టిలైజర్స్ కంటిన్యూస్గా వాడేటువంటి నేలల్లో అమోనియం బేస్డ్ ఫెర్టిలైజర్స్ అంటే డిఏపి కానీ, డై అమోనియం ఫాస్ఫేట్, అమోనియం సల్ఫేట్ కానీ, యూరియా కానీ ఇలాంటి కంటిన్యూస్గా వాడినప్పుడు H+ ఆయాన్స్ రిలీజ్ అయ్యి ఈ అసిడిటీ అనేది ఫామ్ అయ్యేదానికి కారణంగా చెప్పచ్చు, ప్రధాన కారణంగా. అయితే ఈ యొక్క నేలల్లో మనము ఎందుకు ఈ సమస్యగా మారుతాయి రైతులు కానీ చూసినట్లయితే పంట సాగు చేయడానికి అంటే ఇలాంటి నేలల్లో మైక్రోబియల్ యాక్టివిటీ అనేది కూడా జరగదు. ఎందుకంటే ఇలాంటి ఆమ్ల నేలల్లో సూక్ష్మజీవులు మనకు ఉపయోగపడేటివి ఎన్నో ఉంటాయి భూమిలో. ఇలాంటి సూక్ష్మజీవులు కూడా జీవించలేక ఇబ్బంది పడుతూ ఉంటాయి. అదేవిధంగా న్యూట్రియంట్ డెఫిషియన్సీ కూడా ఈ నేలల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ యొక్క భాస్వరము, కాల్షియము, మెగ్నీషియము, మాలిబ్డినము ఇలాంటి న్యూట్రియంట్స్ కూడా లాక్ అయిపోయేసి మొక్కకు అందుబాటులో లేకుండా వెళ్ళిపోతాయి. అదేవిధంగా మినరల్ టాక్సిసిటీ అనేది ఏర్పడేసి అల్యూమినియం, మ్యాంగనీసు ఎక్కువగా కరిగి మొక్క దగ్గర ఈ యొక్క ఏరియాలలో మొక్క వేరు వ్యవస్థ డెవలప్ కాక నీరు కానీ, పోషకాలు కానీ మొక్క తీసుకోలేక మొక్క గిడసబారిపోయేసి అట్టుండేది అట్టే ఉండిపోయి ఇట్లా రకరకాలుగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అందుకే ఇది ప్రాబ్లమాటిక్ సాయిల్స్లో దీన్ని చేర్చారు. అయితే ఈ యొక్క ఆమ్ల గుణం ఉన్నటువంటి ఈ నేలలను మనం సరిచేయాలంటే ఏం చేయాలని చూసినట్లయితే పొడి సున్నాని ఒక 2 నుంచి 3 క్వింటాలు ఎకరాకు చల్లుకోవాలి. లేదంటే ఉక్కు పరిశ్రమలో తయారైనటువంటి వేస్ట్ బేసిక్స్ లాగా అంటారు, దీన్ని మనం 2 నుంచి 3 క్వింటాలు అదేనా వేసుకున్నట్లయితే దీన్ని సరిచేయచ్చు. అదేవిధంగా మనం ఆర్గానిక్ సేంద్రియ కర్బనం భూమిలో ఎక్కువ ఉండేలాగా పశువుల ఎరువు అలాంటివి వేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మనకు ఆమ్లగుణం లేనటువంటి ఆల్కలైన్ ఫెర్టిలైజర్స్ అంటే కాల్షియం నైట్రేటు ఇలాంటి ఎరువులు కూడా వేసుకున్నట్లయితే ఈ యొక్క ఆమ్ల